హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాలెడ్జ్ ఈస్ డివైన్ విత్ జ్ఞానంతో పాటు వినోదం. ఈరోజు మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఫ్రెండ్స్. నా ఫస్ట్ వీడియోకి 1 డేలో 300 వ్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్. లాస్ట్ 2 వీడియోస్ మీరు కనుక చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడండి. ఎందుకంటే ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. వీడియో మాత్రం పూర్తిగా చూడండి, ఎందుకంటే ఈరోజు ఒక సీక్రెట్ రివీల్ చేయబోతున్నాను. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లెట్స్ గెట్ ఇంటు ద షో. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక సీక్రెట్. తెలివైన వాళ్ళు దీన్ని ఎప్పుడో అర్థం చేసుకున్నారు. ప్రాచీన కాలంలో బాబిలోనియన్ల నాయకత్వం అని ఒకటి ఉండేది. వీళ్ళు పేరుని ధనాన్ని సంపాదించుకున్నారు ఈ సీక్రెట్ వల్ల. మనం చూసుకుంటే వరల్డ్లో 7th వండర్లో అయిన ఒకటి హ్యాంగింగ్ గార్డెన్ ఆఫ్ బాబిలోని సృష్టించింది కూడా వీళ్ళే. గతంలో ఈ సీక్రెట్ నాయకుల దగ్గర మాత్రమే ఉండేది. ఈ రహస్యాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ ప్రపంచంలో ఉండే మొత్తం సంపాదనలో 96% డబ్బుని జనాభాలో 1% మాత్రమే ఎందుకు సంపాదించుకుంటున్నారు? అలా జరగడం ఏమన్నా కోఇన్సిడెన్స్ అనుకుంటున్నారా? కాదు, అది అలా సెటప్ చేయబడింది. ఆ రహస్యాన్ని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీకు కూడా నేను పరిచయం చేయబోతున్నాను. అప్పట్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అంతగా తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఒక మైండ్ సెట్ అయితే ఉండేది. అదే కావాల్సినంత సంపద. వేరే నెగిటివ్ థాట్స్ అస్సలు రానిచ్చేవాళ్ళు కాదు. దీనివల్లే వాళ్ళకి ఆ సంపదన చేకూర్చింది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మీ థింకింగ్కి స్పందిస్తుంది. ఇదే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క టాస్క్ ఫామ్. హలో ఫ్రెండ్స్, మన ఈ సీక్రెట్ అనే టాపిక్తో పాటు మన వీడియోలో ఇంకా 2 టాపిక్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. కొంతమంది నా ఫ్రెండ్స్ అడిగారు. ఆ టాపిక్స్ ఏంటనేది వీడియో ఎండింగ్లో మీకు చెప్తాను. ఫైనల్గా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. షార్ట్ టైంలోనే బాగా సంపాదించి షార్ట్ టైంలో కోల్పోయిన వ్యక్తులను మనం చూసే ఉంటాం. వాళ్ళ విషయంలో అసలు ఏం జరిగి ఉంటుంది? అప్పట్లో వాళ్ళు ఒక మైండ్ సెట్లో ఉండేవాళ్ళు, అదే సంపాదన. అలా ముందు బాగా సంపాదించుకునే వాళ్ళు, బాగా ఆస్తి కూడబెట్టుకునే వాళ్ళు. స్లోగా ఒక భయం ఏర్పడేది. తమ ఆస్తి ఎలా కాపాడుకోవాలి, పోగొట్టుకుంటారేమన్నా భయం ఏర్పడేది. అలా సంపాదించాలన్న ఆలోచన కన్నా పోగొట్టుకుంటారేమన్న ఆలోచన గట్టిగా స్థిరపడిపోయేది. అలా ఆస్తి పోగొట్టుకోవడం జరుగుతుంది. ఒకసారి ఆస్తి పోయాక మళ్ళీ పోతుందన్న భయం పోతుంది. మళ్ళీ సంపాదన స్టార్ట్ అవుతుంది. ఈసారి వాళ్ళ సంపాదన 2 ఉంటుంది. అదే చెప్తున్నా ఫ్రెండ్స్, మీ థింకింగ్కి ఈ థియరీ స్పందిస్తుంది, అది ఎలాంటిదైనా సరే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మధ్యలో నేను చెప్పినట్టు మన వీడియోలో 2 కొత్త టాపిక్స్ యాడ్ చేయబోతున్నాను. అందులో ఒక టాపిక్ తీసుకొని దాని మీద ఫ్యాక్ట్స్ చేయబోతున్నాను. ఇంకొకటి యథార్థ సంఘటనల మీద ఆధారపడి ఉన్న హర్రర్, థ్రిల్లర్, సస్పెన్స్ స్టోరీ చెప్పబోతున్నాను. మీరేమైనా టాపిక్స్ చెప్పాలనుకుంటే కామెంట్స్లో తెలపండి. నేను దాంట్లో నుంచి ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని రోజు ఒక టాపిక్ మీద ఫ్యాక్ట్ చెప్తాను. ఈ రోజుకి ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్స్ ఒకటిలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.